నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిగ్ బాంబ్ పేల్చినని అనుకోవచ్చు. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి అనుకున్నాం. కానీ మున్సిపల్ ఎలక్షన్ జరిగిన తర్వాత లేదంటే అసెంబ్లీ జరిగిన తర్వాత అసెంబ్లీలో చర్చించుకొని మళ్ళీ 42% అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిండు. దీని గురించి చర్చించిన తర్వాత ఎంపీటీసీ కావచ్చు, తర్వాత జెడ్పీటీసీ కావచ్చు, ఈ ఎలక్షన్స్ ఉంటాయని చెప్పేసి అయితే మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఈ మున్సిపల్ సంబంధించి జిహెచ్ఎంసీ పరిధి సంబంధించి డివిజన్ లిమిటేషన్ సంబంధించిన అంశం కూడా ఇంకోటి నడుస్తుంది. కాబట్టి ఇది తేలాలి, తర్వాత అసెంబ్లీ తేలాలి, తర్వాత అప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్లో 52% వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. 52%. ఎందుకంటే జనాలు అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి ప్రభుత్వానికి అర్థమైంది, పార్టీకి అర్థమైంది. సో ఈ టైంలో మళ్ళీ ఈ ఎలక్షన్స్ పెడితే మళ్ళీ బొక్కబోర్ల పడతామని చెప్పేసి కొంత టైం తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తున్నది. అందుకోసమనే ఇంకొంత టైం తీసుకుందామని అసెంబ్లీ ముచ్చట చెప్తున్నారు, తర్వాత 42 రిజర్వేషన్ అంటున్నారు, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ అన్ని ఇట్లా మాట్లాడుతున్నారు. సో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.